ఇప్పుడు మేము రాజుగారి కోటకి వెళ్తున్నాం. జపాన్లో ఉన్న రాజుగారు. సో కోట బయట ఎలా ఉందో మీకు చూపిస్తాను. అందరూ ఈ కోట వైపు నడుస్తున్నారండి. మొత్తం 20 నిమిషాలు నడిస్తే మనకి క్యాజిల్ ఎలా ఉంటుందో కనపడుతుంది అనమాట. దీన్ని ఒసాకా క్యాజిల్ అని పిలుస్తారు. ఇది ఒసాకా అనే ఏరియాలో ఉంటుంది. ఈ కోటని 1583వ సంవత్సరంలో తొయోతోమి హిదేయోషి అని ఒక సమురై అన్నమాట, అంటే వారియర్, ఆయన కట్టారు. చూస్తున్నారా కోట? ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను. అందమైన కోట. రాజుగారు అయితే ఉండరు కానీ వాళ్ళు వాడిన ఆయుధాలు ఇవన్నీ ఉంటాయి. సో లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదే ఆ కోట అండి. ఎంత అందంగా ఉందో కదా. ఇది చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట జపాన్ లో. చాలా మంది వస్తారు దీన్ని చూడటానికి. ఈ కోట లోపల బంగారంతో చేసిన విలువైన వస్తువులు, అలాగే ఒకప్పుడు సమురైలు వేసుకున్న వస్త్రాలు కానీ ఆయుధాలు కానీ ఇవన్నీ మనం కూడా ట్రై చేయొచ్చు అనమాట. నాకు అన్ని చోట్ల వీడియో తీయడానికి అవకాశం లేదండి. ఫుల్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను. కోట అయితే చాలా చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.